హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేటీఎం వ్లాగ్స్. ఈరోజు మనం ల్యాప్టాప్కు ర్యామ్ ఎలా అప్గ్రేడ్ చేయాలా, ఎప్పుడు అప్గ్రేడ్ చేయాలా, ఎందుకు చేయాలా అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే అప్డేట్ చేసిన తర్వాత దాని పర్ఫార్మెన్స్ టెస్ట్ కూడా నేను మీకు చేసి చూపించాలనుకుంటున్నాను విత్ లాట్ ఆఫ్ అప్లికేషన్స్ టుగెదర్ రన్నింగ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ ద బటన్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్తాం. ఇక్కడ మీరు చూస్తున్నది అయితే స్క్రూ కిట్. ఈ స్క్రూ కిట్ నేను వచ్చేసి జెప్టోలో ఆర్డర్ చేసుకున్నాను. అరౌండ్ 160 ఆర్ 170 అనుకుంటాను. డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతాను. సో ఇది చాలా సింపుల్గా మనకు స్క్రూ సపోర్ట్ చేసే విధంగా ఉంటుంది. అన్ని రకాల స్క్రూస్, మోస్ట్లీ అన్ని రకాల ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, ల్యాప్టాప్స్ కావచ్చు, వాచెస్ కావచ్చు, లేదంటే రిమోట్స్ కావచ్చు, అన్ని మొబైల్స్ కూడా సపోర్ట్ అవుతాయి. సో దీంట్లోనే ఇది మీరు చూస్తున్నట్టయితే నేను ఇక్కడ స్క్రూస్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ బ్లూ ఓపెన్ది సమ్ ప్లేట్ లాగా ఉంది, దాంతో అలా క్లిక్ చేస్తున్నాను. సో దాంట్లో అలా ఓపెన్ చేసినప్పుడు మనకు క్లిక్ క్లిక్ అని సౌండ్ కూడా వస్తుంది. సో అలా వచ్చిందంటే మీకు క్లియర్గా ఓపెన్ అవుతున్నట్టు. సో చుట్టూ మనం అలాగే స్లోగా చేసుకోవాలా. దీంట్లో మొబైల్కి అయితే అటుపక్క ఇంకోటి ఉంది కదా, సో అది యూజ్ చేసుకోవచ్చు. ఇది ల్యాప్టాప్కి కాబట్టి కొద్దిగా స్ట్రాంగ్గా ఉండేది ప్లేట్ నేను యూజ్ చేస్తున్నాను. ఇలా అయితే మీరు అంతా చుట్టూ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ నేను ట్రై చేస్తున్నా కదా, అది స్క్రూ కొద్దిగా టైట్ ఉన్నట్టుంది. బట్ అది మొత్తం రాదు స్క్రూ. బేసికల్లీ ఆ స్క్రూ అలాగే ఉంటుంది, బట్ ఓపెన్ అయితే అవుతుంది ఐ థింక్. సో ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత తీసేసుకొని మీరు చూసిన ఆల్రైట్, ల్యాప్టాప్ అయితే ఓపెన్ అయింది. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కొద్దిగా డస్ట్ అయితే క్లీన్ చేస్తున్నాను. సో తర్వాత మీకు ఇక్కడ నేను ఓపెన్ చేస్తున్నా కదా, ఇది వచ్చి ఎంటీ స్లాట్ కోసము. ఇంకొకటి వచ్చి ఆల్రెడీ ఇన్బిల్ట్ ఉండే స్లాటు ఉందన్నమాట. అక్కడ మీరు స్లాట్ వచ్చేసి మీరు చెక్ చేసుకోవాల్సి వస్తుంది ముందే. సిపియు జెడ్ అనే అప్లికేషన్ ఉంటుంది కదా, దాంట్లో చెక్ చేసుకొని మీరు మీ ల్యాప్టాప్ ఏది సపోర్ట్ అవుతుంది అనేది మీకు దాంట్లో చెక్ చేసుకుంటే మీకు అర్థమవుతుంది. దాని ప్రకారం మీరు కొనుక్కోవాలా. నేనైతే ఇక్కడ 3200 హెడ్జ్ ర్యామ్ తీసుకున్నాను ఫ్రమ్ క్రూసియల్ కంపెనీ కూడా మంచిదే. ఐ మీన్ ఇట్స్ ఎ టాప్ బ్రాండ్ ఇట్ సెల్ఫ్. సో సింగిల్ ఛానల్ అగైన్. సో అక్కడ ఉండేది కూడా సింగిల్ ఛానలే. ఇన్బిల్ట్ వచ్చి శాంసంగ్ నుంచి ఇచ్చారు నా ల్యాప్టాప్కి. అది కూడా మీకు సిపియు జెడ్లో మీరు అప్లికేషన్లో ఓపెన్ చేసుకుంటే మీకు తెలుస్తుంది. సో క్రూసియల్ కూడా నేను అదే సేమ్ కాన్ఫిగరేషన్తో తీసుకోవాలి ఎప్పటికైనా మనము, ఎందుకంటే అది టాప్ పర్ఫార్మింగ్ చేయాలంటే అలా తీసుకోవాలి. సింగిల్ డ్యూయల్ ఛానల్లో వర్క్ అవుతుంది. సో బట్ నేను ఇక్కడ 16 GB తీసుకున్నాను ర్యాము. బట్ ఇన్బిల్ట్ అయితే నాకు 8 GBనే ఉంది, ఫ్రమ్ శాంసంగ్ నుంచి ఇచ్చారు. నేను 16 GB ఎందుకు తీసుకున్నానంటే 8 GB వరకు నాకు 8 GB ప్లస్ 8 GB కాంబినేషన్లో డ్యూయల్ ఛానల్ వర్క్ అవుతుంది. రిమైనింగ్ 8 GB నాకు సింగిల్ ఛానల్లో వర్క్ అవుతుంది. సో అల్టిమేట్గా స్టేబుల్ పర్ఫార్మెన్స్ ప్లస్ ఎక్స్ట్రా పర్ఫార్మెన్స్ యాడ్ అవుతుంది వెన్ ఎవర్ రిక్వైర్డ్. సో అందువల్ల ఇలా తీసుకున్నాను నేను. ఓకే, ఇక్కడ మీరు వీడియోలో చూసినట్లు అక్కడ ర్యామ్కి స్మాల్ కటింగ్ ఉంది కదా, ఆ కటింగ్కు ఆ ల్యాప్టాప్కి చెక్ చేసుకోవాలా అక్కడ ఇన్సెట్ అయ్యేదానికి. సో అలా జస్ట్ ఒక సమ్ యాంగిల్లో మీరు అలా జస్ట్ దానికి అలా పెట్టి ప్రెస్ చేయాలన్నమాట. ప్రెస్ చేస్తే ఆ సైడ్ 2 చిన్నటి ఉన్నాయి కదా, అవి క్లిక్ అని చెప్పి సెట్ అయిపోతాయి ఆటోమేటిక్గా. సో అంతే, వెరీ ఈజీ అనమాట. ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్. ఇక్కడ మీకు ఇంకోటి చూపిస్తున్నా కదా, అది వచ్చి ఎస్ఎస్డికి మీరు అప్గ్రేడ్ చేసుకోవాలంటే అక్కడ చేసుకోవచ్చు. తర్వాత ఇది నేనైతే క్లోజ్ అయితే చేయట్లేదు. ఒకసారి ల్యాప్టాప్ రీస్టార్ట్ అడుగుతుంది ఇక్కడ, అది రీస్టార్ట్ చేసి ర్యామ్ అంతా ఓకే అనుకుంటే అప్పుడు క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇట్స్ రీస్టార్టెడ్, ఆల్ లుక్స్ గుడ్. క్లోజ్ అయితే చేస్తున్నాను. ఓకే, మనం ర్యామ్ అప్గ్రేడ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవాలంటే మీరు సిపియు జెడ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే స్లాట్ 2 నేను క్లిక్ చేశాను. ఎస్పీడీలో మీకు ర్యామ్ చూపిస్తుంది. DDR4 3200 హెచ్ఎస్, మైక్రోన్ టెక్నాలజీ. అంటే క్రూసియల్ బ్రాండ్ వచ్చి మైక్రోన్ టెక్నాలజీనే మ్యానుఫ్యాక్చరింగ్. సో డ్యూయల్ ఛానల్లో మీకు 1600 వచ్చింది. అలాగే మెమరీలోకి వెళ్తే 24 GB మీకు చూపిస్తుంది ఇక్కడ క్లియర్గా. సో అప్డేట్ అయితే అయింది. స్లాట్ 1లోకి వెళ్తే మీరు ఎగ్జిస్టింగ్ ఇన్బిల్ట్ ర్యామ్ శాంసంగ్ 8 GB అనమాట అది. సో 8 GB ప్లస్ 16 GB టోటల్ 24 GB మనకైతే యాడ్ అయిపోయింది ఇక్కడ. సో పర్ఫార్మెన్స్ ఇప్పుడు చూపిస్తాను మీకు.
నేనైతే అన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసి పెట్టాను. మెమరీ మీకు ఇక్కడ చూసినట్టయితే 16.9 జీబీ సంథింగ్ రన్ అవుతుంది అవుట్ ఆఫ్ 24 జీబీ. సో, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే అన్ని అప్లికేషన్స్ వన్ బై వన్ క్లోజ్ చేస్తాను. నేనైతే దండిగా అప్లికేషన్స్ రన్ చేస్తున్నాను. డాకర్, విఎస్ కోడ్, పైచామ్ అన్నీ, టొరెంటు, బ్రేవ్, ఎంఎస్ ఎడ్జ్ అన్నీ. సో ఇక్కడ మీరు డాకర్ క్లోజ్ చేశాను ఇప్పుడే నేను. సో ఎంత డౌన్ అయింది చూడండి, 16 జీబీ నుంచి ఇప్పుడు అది ఎంతకు వచ్చింది, 13.7 జీబీకి వచ్చింది. సో తర్వాత వన్ బై వన్ విఎస్ కోడ్ క్లోజ్ చేస్తున్నాను. సో పైచామ్ ఆల్రెడీ చేశాను. సో 12 నుంచి 13 నుంచి 12.7, 12.3, అలా అలా డౌన్ అవుతూ వస్తుంది. అంటే యూసేజ్ అనమాట మెమొరీ. ఎందుకంటే నేను అప్లికేషన్స్ అన్ని క్లోజ్ చేస్తున్నాను మీకు చూపించడానికి. సో మీరు ఆల్మోస్ట్ 10 స్ట్రాంగ్ అప్లికేషన్స్ మీరు రన్ చేసుకోవచ్చు నాకు తెలిసి 24 ఇఫ్ యు ఆర్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్. సో బ్రేవ్ కూడా క్లోజ్ చేస్తున్నాను చూడండి, 12కి వచ్చేసింది. సో మీరు ఎప్పుడు ర్యామ్ అప్గ్రేడ్ చేసుకోవాలంటే ఇది మెమొరీ ఫుల్ వస్తే 100% అవుతున్నప్పుడు. నాకు 8 జీబీతో నేను రన్ చేస్తున్నప్పుడు ల్యాప్టాప్ చాలా స్టక్ అయిపోయేది అనమాట. చాలా అప్లికేషన్స్ ఓపెన్ చేస్తే ఒక 5-6 అప్లికేషన్స్. సో అది స్టక్ అయిపోయి ఇంకా హ్యాంగ్ అయిపోయేది. సో అందువల్ల నేనైతే చెక్ చేసుకొని సేమ్ కాన్ఫిగరేషన్తో ఒక ర్యామ్ అప్గ్రేడ్ చేసుకున్నాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.